మొన్నటి దినాన్ని మనం చక్కటి పాఠం నేర్చుకున్నాం. మానవుని గూర్చినటువంటి సత్యంలో ఒక పాఠాన్ని నేర్చుకున్నాం. 6 ఘట్టాలని మనం ఆలోచన చేసి ఉన్నాం. అదే పాఠాన్ని కంటిన్యూ చేయమని సహోదరులు కొంతమంది కోరుకున్నారు కనుక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మానవుని గురించిన సత్యంలో మానవుడు ఎందుకు సృజింపబడిను తెలుసున్నటువంటి పాఠమే అయినప్పటికీ మరొకసారి లేఖనాలను మనం పరిశీలన చేద్దాం. మానవుడు ఎందుకు సృజింపబడిను నేను చెప్పబోయేటువంటి అంశం పేరు. మానవుని గురించి ఈ లోకంలో 3 ప్రశ్నలు కలవండి. మానవుని గురించినటువంటి సత్యంలో 3 ప్రశ్నలు కలవండి. మానవుడు ఎందుకు జీవిస్తున్నాడు ఒకటి. మానవుడు ఎలా వచ్చాడు ఈ భూమి మీదకి. మూడవదిగా చనిపోయినటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్ళిను. మానవుని గురించినటువంటి సత్యంలో 3 ప్రశ్నలు ఉన్నాయండి మన మీద. మానవుడు ఎందుకు జీవిస్తున్నాడు. రెండోదిగా మానవుడు ఎలా వచ్చాడు. మానవుని యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిను. అయితే ఈ ప్రశ్నల్ని అన్ని మతాలు సమాధానం చెప్తున్నాయండి. అనేక గ్రంథాలు ఉన్నాయండి. అన్ని గ్రంథాలు కూడా ఈ మతాల గురించి బోధిస్తున్నాయండి. కానీ దేవుని యొక్క పిల్లలుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు చెప్పేటువంటి సమాధానం మనం ఒకసారి పరిశీలన చేద్దామండి. పాఠంలోకి వెళ్ళబోతున్నప్పుడు లోకంలో గల అభిప్రాయాల గురించి మనం ఆలోచన చేద్దామండి. మానవుడు లోకంలో ఎలా ఆలోచన చేస్తున్నాడు, ఏ విధమైన అభిప్రాయాలు కలిగి ఉన్నాడు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా లోక రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 16 నుండి 20 వచనాల వరకు. లోక రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 16 నుండి 20 వచనాల వరకు మనం చూసినట్లయితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని ఇలాగ చేతును, నా కొట్టు విప్పి వాటికంటే గొప్ప వాటిగా కట్టించి అందులో ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందురు అనుకును. అయితే దేవుడు, ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. నీవు సిద్ధపరిచినవని ఎవని వగ్నువో ఆయన అతనితో చెప్పాను. యేసుప్రభు బ్రతుకుండగా మాట్లాడినటువంటి ఉపమానం ఇది. అంటే లోకంలో మానవుడు ఎలా ఆలోచన చేస్తున్నాడంటే తినడానికే, త్రాగడానికే, లోకంలో ఉన్నదంతా అనుభవించడానికే అలా ఆలోచన చేస్తున్నాడండి. దేవుడు అలా అందుకు సృష్టించాడా? తినడానికే, త్రాగడానికే, లోకంలో ఉన్నదంతా అనుభవించడానిక, సమకూర్చుకోవడానిక? ఒకరు ఎలా ఆలోచన చేస్తున్నారు లోకంలో ఉన్నటువంటి మనుషులు? శ్రమలు అనుభవించడానికి అనుకుంటున్నారండి. దేవుడు మ్, తన పిల్లల్ని శ్రమలు అనుభవించడానికి ఏమైనా సృష్టించాడండి? నా తలరాతండి అంటాడండి. నన్ను తాగుబోతుగా దేవుడు సృష్టించాడండి. నన్ను తిరిగిబోతుగా సృష్టించాడండి. నేను దొంగోడుగా సృష్టించాడండి. నన్ను ఎబిసారిగా సృష్టించాడు అంటున్నాడు. దేవుడు అలా సృష్టించలేదండి. సృష్టింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా యథార్థవంతుడిగా సృష్టింపబడ్డాడండి. అయితే ఒక ఆయన్ని తలరాత రాశాడండి.
ఒకే ఒక ఆయనకి తలరాత రాశాడంటే ఎవరినంటే యేసుప్రభు యొక్క తలరాత రాసి పంపించాడు. నువ్వు ఈ ఈ ఈ ఉద్దేశంతో ఇలాగే వెళ్ళాలి, ఇలాగెళ్ళి ఈ మానవాళి కొరకు చనిపోవాలని ఆయన రాసేసాడు. యేసుప్రభు యేసుప్రభు యొక్క రాత రాసి పంపించాడండి. మన రాతలు అలా దేవుని యొక్క పిల్లలుగా ఏమో శ్రమలు అనుభవించడానికి కాదండి. కొంతమంది ఏమనుకుంటున్నారండి, దేవదూతల స్థానంలో ఉంచడానికంటే దేవదూతల్లో కలిసిపోవడానికి అనుకుంటున్నారండి. దేవుడు దేవదూతలను ఎందుకు సృష్టించాడో ఈనాడు క్రైస్తవుడు కూడా అర్థం కావట్లేదు. లోకంలో ఉన్నటువంటి మనుషులకి అర్థం కావట్లేదు, లోకంలో ఉన్నటువంటి మనుషులకి అర్థం అవట్లేదు, క్రీస్తునందు బాప్తిం పొందినటువంటి సహోదరులకు కూడా అర్థం కావట్లేదండి. మనం ఒకసారి చూసినట్లయితే ఎబ్రీ పత్రిక ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 14 వచ్చిన మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయము 14 వచ్చును. వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మల కారా. అంటే దేవదూతలు దేవుడు మానవాళ్ళని ఎందుకు సృష్టించాడు, దేవదూతలను ఎందుకు సృష్టించాడంటే దేవదూతల్ని మానవుడు పరిచర్య చేయడానికి, రక్షణ పొందినటువంటి వారికి పరిచారం చేయబడటగా పంపబడిన ఆత్మలు అంటండి. అంటే మన సెక్యూరిటీ గార్డ్ మాట దేవదూతలు. మన దేవదూతల్ని మనకంటే ఎక్కువైన స్థానంలో ఏమి పెట్టలేదండి. దేవదూతలకి మనకు పరిచర్య చేయడానికండి, లేకపోతే దేవదూతలు మహింపరచడానికి మనల్ని దేవదూతలు సృష్టించలేదండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే లోకంలో ఉన్నటువంటి అనేక మంది అంటే లోకం అనుభవించడానికి, లేకపోతే శ్రమలు అనుభవించడానికని, ఈ జీవితం అయిపోయిన తర్వాత దేవదూతల్లో కలిసిపోవడానికి అనుకుంటున్నారండి. కానీ దేవుని యొక్క పిల్లలుగా దేవుని మహిమపరచడానికి మనం సృష్టింపబడ్డామండి. ఇది వాస్తవం. సృష్టింపబడినటువంటి మానవుడు దేవుని మహిమపరచడానికి సృష్టింపబడ్డాడంటే ఇది ఎందుకు సృష్టించాడో అందుకొరకని జీవించినప్పుడు ఆయన మహిమ కలుగుతుందండి. ఈ వాస్తవాలు మనం మానవ గుర్చినటువంటి స్థితిలో మనం తెలుసుకోవలసిన విషయాలండి. దేవుడు మహిమ పరచడానికని వాస్తవాన్ని మనం గుర్తెరగాలండి. ఆయన ఎందుకు సృజించాడో ఆ జీవితం జీవించినప్పుడు మనం దేవునికి మహిమ వస్తుందంటే, మరి సృజింపబడిన తర్వాత అది గుర్తించలేకపోతే దేవునికి మహిమ రాదంటండి. అయితే కొందరు భక్తులు ఎలా ప్రశ్నించారంటే మనం ఒకసారి చూసినట్లయితే యోబు గ్రంథము 7 అధ్యాయము 17-18 వచనాలు చూసినట్లయితే యోబు గ్రంథము 7 మనం ఒకసారి చూసినట్లయితే యోబు గ్రంథము 7 అధ్యాయము 17 వచనం నుండి, మనుషుడు ఏ పాటివాడు, అతన్ని గణపరచనేలా, అతని మీద నీవు మనసు నిలుపునేలా, ప్రతి పగలు నీవు అతన్ని దర్శించినేలా, ప్రతి క్షణము నీవు అతన్ని శోధింపనేలా. ఇక్కడ యోబు అంటున్నాడండి. యోబు అంటే కొంతమంది ఏమనుకుంటున్నారండి, ఇలా ప్రశ్నించుకోండి. దేవుడు ఏమనుకున్నారు, అతను దర్శించడానికి, అతను పక్షాన నిలబడడానికి అని ఇలా ఆలోచన చేస్తున్నారండి. కీర్తన గ్రంథం మనం ఒకసారి చూసినట్లయితే 8వ అధ్యాయము, కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం నుండి ఒకసారి చూసినట్లయితే కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 3-4 వచనాలండి. 3వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే 8వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే నీ చేతి పనినైన ఆకాశములను నీవు కలుగజేసి చంద్ర నక్షత్రములు నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు,
నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు అంటే సృష్టింపబడినటువంటి మానవుడు ఏ పని లేకుండా సృజింపబడలేదండి. సృష్టింపబడినటువంటి వాడు దేవుని ఒక ఉద్దేశంలో ఒక సంకల్పంలో ఆయన నిన్ను సృష్టించాడండి. ఏ పని లేనటువంటి వ్యక్తిగా సృష్టించలేదండి. మనం ఒకసారి చూసినట్లయితే బాగా తెలుసున్నట్టు వచ్చినమే సామెతల గ్రంథము 16 అధ్యాయము 4 వచనమండి. సామెతల గ్రంథము 16 అధ్యాయము 4 వచనం మనం చూసినట్లయితే 4 వచనం, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగు చేసాను. నాశనం దినం వరకు ఆయన భక్తులను కలుగు చేసాను. అంటే ఏ పని లేకుండా మానవుల్ని సృష్టించలేదండి దేవుడు. పని కలిగినటువంటి వ్యక్తులుగానే సృష్టించాడు. అయితే ఇవన్నీ లోపల ఉన్నటువంటి మనుషులకు అభిప్రాయాలన్నీ. అయితే రెండోదిగా మనం చూసినట్లయితే మానవుని సృజించట్లో దేవుని యొక్క సంకల్పం ఏంటో మనం ఒకసారి ఆలోచన చేద్దామండి. మానవుని సృష్టించట్లో దేవుని యొక్క సంకల్పం మనం ఒకసారి ఆలోచన చేద్దామండి. అంటే మానవుని గురించి దేవునికి ఒక సంకల్పం కలదండి. దేవుడు ఒక ఆలోచన కలిగినటువంటి వాడండి. మనం ఒకసారి చూసినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనమండి. రోమ పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే ఏమంటున్నాడండి ఇక్కడ, దేవుని ప్రేమించు వారికి అనగా సంకల్పం చెప్పబడిన వారికి మేలు కలిగే సమస్తము సమకూడు జరుగుతున్నామని ఎరుగుదము అంటున్నాడండి. అంటే దేవునికి ఒక సంకల్పం కలదంటండి. ఈ భూమి మీద సృష్టింపబడినటువంటి వాడు దేవుణ్ణి ప్రేమించాలంటండి. దేవుని ప్రేమించడం అంటే ఆ టైంకి వెళ్ళి దండం పెట్టుకుని రావడం కాదండి, చర్చిలో కూర్చుని రావడం కాదండి. దేవుని ప్రేమించేటువంటి వారంటే ఆయన సంకల్పం చెప్పిన పిలవబడాలండి. ఆయన సంకల్పం చెప్పిన దేవుని యొక్క సన్నిధానికి పిలవబడినటువంటి వాళ్ళు దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి వాళ్ళండి. దేవుడికి సంకల్పం అంటే సంకల్పం చెప్పిన పిలవబడినటువంటి వారు. మనం పిలవబడినటువంటి వారికి తన పిల్లలకి మేలు కలుగుటకే సమస్తమును సమకూర్చి జరుగుతున్నాయంటండి. ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాడు. తన పిల్లలకి ఏమేమి కావాలో అన్ని సమకూర్చుతున్నాడంటండి. అంతేకాదు మనం ఒకసారి చూసినట్లయితే ఎఫెసీ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 14 వచనాల వరకు చూసినట్లయితే ఎఫెసీ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 14 వచనాల వరకు చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడిన గాక. ఆయన క్రీస్తునందు పరలోకేశ్యములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆస్పృతమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమే దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములై ఉండవలెనని జగత్ పునాది వేయబడమునిపై ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకును. దేవుని కృప మహాదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన వలన మనకు విమోచనము అనగా మన అపరాధము క్షమాపణ కలుగుతున్నది. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తం కూర్చొని మర్మను మనకు తెలియజేసి మనము సంపూర్ణమైన జ్ఞాన వేషం కలిగినట్లు ఈ కృప మన ఎడల విస్తరింపజేసును. ఈ సంకల్పాన్ని బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తము క్రీస్తునందు ఏకంగా సమకూర్చుకునవలని తనను తాను నిర్ణయించుకుని మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన
మనము తన మహిమ కీర్తి కలిగజేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు శ్వాసను ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుతున్నాడు. మీరు సత్యవాక్యం అనగా రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసించి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవునికి మహిమయు కీర్తి కలిగినట్లే ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ స్వాస్థ్యమునకు సంచకరుగా ఉన్నాడు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే సంకల్పము సంకల్పము సంకల్పం అంటున్నాడండి వచ్చిన వాళ్ళన్నీ కూడా. అంటే దేవుడు మానవుడు సృష్టించట్లో దేవునికి ఒక సంకల్పం ఉన్నదండి. ఎటువంటి వారు తన కుమారులు అనేక మంది కుమారులు కావాలండి. ఎవరు లాంటి కుమారులు? యేసుప్రభు లాంటి కుమారులు. వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలని ఆలోచన చేస్తున్నాడు. పరిశుద్ధులము నిర్దోషులము ఉండాలని జగత్ పునాది తండ్రి యొక్క ఆలోచన అండి ఇది సంకల్పంలో. మరి సంకల్పంలో ఉన్నట్టు సృష్టింపబడినటువంటి మానవుడు ఏమైపోయాడండి? పతనమైపోయినటువంటి వాళ్ళని యేసుప్రభు ద్వారా మళ్ళీ రక్షణ వచ్చింది. శ్వాసనిచ్చాడండి, పరిశుద్ధాత్మైన శ్వాసాన్ని ఇచ్చాడండి సంచికొరుగా ఉండడానికి. అంతేకాదు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే లోక రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 29వ వచనం నువ్వు చూసినట్లయితే 7వ అధ్యాయము 29 నుండి 30 వచనాల వరకు చూసినట్లయితే 7వ అధ్యాయం 29 ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిజం పొందిన వారే దేవుడు న్యాయవంతుడని ఒకనొకరు చెప్పురు. కానీ పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తిజం పొందక తమ విషయమై దేవుని యొక్క సంకల్పను నిరాకరించారంటే. అంటే ఎవడైనా ఈ భూమి మీద ఉన్నటువంటి వాడు సృష్టింపబడినటువంటి మానవుడు ఏం చేయాలంట? దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తెరగాలంటండి. దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తెరగాలంటండి. అంతేకాదు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36-37 వచ్చినాడు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36-37 వచ్చినాడు చూసినట్లయితే 36-37 వచ్చినాడు మనం చూసినట్లయితే ఏమన్నాడు? దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడిన కుళ్ళిపోయిను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. ఎంత చక్కగా చెప్తున్నాడండి. అంటే మనం ఎన్ని లేఖనాలు తీసుకున్నా ఒక మనిషి దేవుని యొక్క సంకల్పంలోకి రావాలండి. అంతేకాదు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనం అండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనం అండి. 27వ వచనం చూసినట్లయితే దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమి దాచుకొనలేదు. అంటే మానవుడు సృష్టించట్లో దేవునికి ఒక సంకల్పం ఉన్నదండి. ఆ సంకల్పం చెప్పిన మానవుడు సృష్టింపబడినటువంటి మానవుడు ఎవరు కుమారులుగా స్వీకరించాలనండి? మన చదవబడినటువంటి ఎఫెసీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6 వచనాలు వచ్చిన వరకు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఎవరు కుమారులుగా స్వీకరించాలని? దేవుని యొక్క కుమారులుగా స్వీకరించాలని ఎప్పుడు నిర్ణయించుకున్నాడంటే దేవుడు జగత్ పునాది వేయబడక మునిపోయింది. ఎప్పుడంటే జగత్ పునాది వేయకుండా ఎలా ఉండాలని? పరిశుద్ధులను నిర్దోషులుగా ఉండాలని. అంటే దేవునికి మహిమ ఎప్పుడు కలుగుతుందండి? దేవుని యొక్క కుమారులుగా జన్మించినప్పుడు దేవునికి మహిమ వస్తుందండి. దేవుడు సంతోషపడతాడంటండి. దేవుడు తన కుమారులుగా ఉండడానికి
ఎప్పుడు నిర్ణయించుకున్నాడంటే జగత్ పునాది వేయబడకుండా ఎలా ఉండాలని మనం ఆలోచన చేసంటే పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని. దేవునికి మహిమ ఎప్పుడు కలుగుతుంది అంటే ఎవరైతే సంకల్పంలో బాప్తిసం పొందుతారో అప్పుడు దేవునికి మహిమ వస్తుంది అంటండి. ఎందుకు మరి ఎందుకు జన్మించాలి మరి? మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వచనమండి. రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠునగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో తన కుమారుని స్వారూప్యం గలవారుగా వారిని ముందుగా నిర్ణయించాను. ఇందుకు జన్మించాలంటే దేవుని యొక్క సంకల్పంలో తన కుమారుడు జ్యేష్ఠుడు అవ్వాలని దేవుని యొక్క ఆలోచనటండి. యేసుప్రభుని ఎలా చూస్తున్నాడంటే తెలుసా? సంఘంలోనండి పెద్ద అన్నగా చూస్తున్నాడండి. అంటే జ్యేష్ఠుడని ఎవరిని అంటారు తెలుసా? మొట్టమొదటిగా ప్రథమంగా ఎవరైతే పుడతారో ఆ బిడ్డనే జ్యేష్ఠుడు అంటారు. దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క సంకల్పం మన కుమారులు కావాలనుకుంటున్నాడండి. తన కుమారుని ఎలా చూడాలనుకుంటున్నాడండి యేసుప్రభుని? అనేక సహోదరులు జ్యేష్ఠుడు పెద్దవాడుగా ఉండాలని చూస్తున్నాడండి. ప్రథమ సంతానంగా ఉండాలని చూస్తున్నాడండి. అది సంఘమునకు ఈ బోధింపబడిందండి. సంఘాలకి ఆదిమ సంఘాలకి బోధ ప్రకటింపబడింది. మనం ఒకసారి చూసినట్లయితే గలతీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము గలతీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూసినట్లయితే గలతీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూసినట్లయితే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రశ్న వేదన కలుగుతున్నదంటే అంటే జన్మించినటువంటి వాడు ఎవరు కుమారులుగా ఉండాలి? దేవుని యొక్క కుమారులుగా ఉండాలంటండి. మరలా జన్మించినటువంటి వారు ఏం చేస్తున్నారంటండి? మళ్ళా ప్రశ్న వేదన కలగజేస్తున్నారంటండి. అంటే దేవుని యొక్క సంకల్పం నుండి తొలగిపోతున్నారంటండి. బాధేస్తుందంటండి. అందుకనే పిలిపి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము పిలిపి రాసినటువంటి పత్రిక ఎఫెసీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచ్చినాడు. మనం ఒకసారి ఆలోచన చేద్దామండి. 11, 12 వచ్చినాడు. మనమందరము విశ్వాసలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానేశంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారొకటిగా ఆయన ఎలాగ నియమించాను. అంటే మనం ఆలోచన చేసినట్లయితే ఏం కనపడుతుందండి? మనం ఎవరు కుమారులుగా ఉండడానికే యేసు ప్రభు లాంటి వ్యక్తులుగా తయారవ్వడానికి. యేసు ప్రభు సంపూర్ణుడిగా తయారవ్వడు. మనం కూడా ఎలా ఉండాలి? సంపూర్ణంగా తయారవ్వడానికి దేవుడు ఏర్పాటు చేశాడంటే, దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడంటే. అంతేకాదు కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ మొదటి వచనమండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకునుడి అన్నాడు. అంటే జన్మించినటువంటి అపోస్తుడైనటువంటి పౌలు జన్మించినటువంటి వ్యక్తి ఎవరిని పోలి నడుచుకున్నాడు అంటండి? యేసు ప్రభుని పోలి నడుచుకున్నాడు అంటండి. అందుకనే పౌలు నేరుగా మాట్లాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. యేసు ప్రభులా నేను తయారవ్వను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అందుకనే మానవుని సృష్టించట్లో దేవునికి సంకల్పం కలదండి. మానవుని గురించి దేవుడు ముందుగానే ఆలోచన చేసి సృష్టించాడండి. ఎవరు కుమారులుగా ఉండడానికి అని మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క కుమారులుగా ఉండడానికని మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు నిర్ణయించుకున్నాడండి? జగత్ పునాది వేయబడకు ఎలా ఉండాలని ఆలోచన చేశాడు. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని. దేవునికి ఎప్పుడు మహిమ కలుగుతుందో, ఎప్పుడైతే దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తిస్తామో అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఎందుకు మనము సంకల్పంకి రావాలి? తన ఎలా ఉండాలని చూస్తున్నాడండి?
జ్యేష్ఠుడిగా ఉండాలని చూస్తున్నాడండి. ఇవన్నీ కూడా ఆత్మ సంఘాలు అప్పుడు స్థాపింపబడినటువంటి అపోస్తులకు బోధలో ఏం చేశారంటే జన్మించినటువంటి వాడు ఈ ఉద్దేశంతో ఎదగాలని వాళ్ళు బోధించారండి. అయితే మనము బైబిల్ ఒకసారి దేవుని కుమారుడు అనే మాట అనేక సందర్భాల్లో చెప్పబడిందండి బైబిల్లో. మనం ఎవరిమాట దేవుని కుమారులు అనేక సందర్భం మనం ఒకసారి చెప్పబడింది. మనం ఒకసారి ఆలోచన చేద్దాం. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనమండి. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం ఒకసారి అట్లయితే ఏ సంఖ్య అమితమై లెక్కలేని సముద్ర పుష్కంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులను కారణ మాట జనులు వారితో చెప్పుదురు, ఆ స్థలముని మీరు జీవం గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదండి, మనకు ఇవ్వబడినటువంటి దేవుని యొక్క సంకల్పం జన్మించినటువంటి వారు ఎవరంట? దేవుని యొక్క కుమారులు అంటండి. మనకిస్తున్న టైటిల్ అండి. మనం ఎవరంటే దేవుని పిల్లలమంటండి. ఎంత గర్వమండి. మనం ఒకసారి చూసినట్లయితే మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 9వ వచనమండి. మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే 5వ అధ్యాయం 9వ వచనమండి. యేసు ప్రభు కొండ మీద మాట్లాడుతున్నాడు ప్రసంగం అండి. అప్పుడు మాట్లాడినటువంటి ధన్యతలో ఒక ధన్యత అండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మనం ఎవరమంటండి? దేవుని కుమారులమండి. అంతేకాదు మనం ఒకసారి చూసినట్లయితే 5వ అధ్యాయం 44వ వచనమండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనమండి. 5వ అధ్యాయం, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందు తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మనమంట ఎవరమాట అండి? తండ్రికి దేవుని యొక్క కుమారులమంట అండి. ఆయన మనకు తండ్రి అంటే మనం ఎవరమంటండి? ఆయన కుమారులము. మనకు ఇవ్వబడినట్టు స్థానం అండి. అంతేకాదు ఎక్కువ వచ్చినట్టు మనం ఆలోచన చేసినట్లయితే గలతీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే గలతీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం అండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇక్కడ కూడా దేవుని కుమారులని చెప్పబడుతుంది. గలతీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం అండి. గలతీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం అండి. మరియు మీరు కుమారులై ఉన్నందున ఆయన తండ్రి ఆయన మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఇక్కడ కూడా చదివినట్లయితే మనం ఎవరి పిల్లలమంటండి? దేవుడి పిల్లలమంటండి, దేవుడి యొక్క కుమారులమంటండి. పిలిపి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనమండి. పిలిపి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులుగాను నిష్కలంకులుగాను అనిందులైన దేవుని కుమారులైన సనుగులను సంచయములను మాని సమస్త కార్యములు చేయుడి అన్నాడు. ఇక్కడ కూడా దేవుని యొక్క కుమారులమేనంటండి. ఎబ్రీ రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం అండి. 12వ అధ్యాయం 7వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే శిక్షాఫలము పొందుటకై మీరు సహించుతున్నారు, దేవుడు కుమారుగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనమందరూ కూడా దేవుని కుమారులనే బైబిల్ చెప్తుందండి. ఎక్కడ చూసినా
గ్రంథంలో ఏ లేఖనాలు చూసినా దేవుడు మండ్రి మనం ఎవరు పిల్లలము, ఆయన పిల్లలము, ఆయన పిల్లలమని గ్రంథం అలా బోధించుతున్నది. అయితే మనం దేవుడు మానవుని ఎందుకు సృజించాడంటే తన కుమారులుగా ఉండడానికే సృష్టించాడు. దేవుడు తన కుమారులుగా ఉండడానికే, అందుకనే కుమారులు అనేటువంటి స్థానం ఇచ్చాడండి మనకి. బైబిల్లో ఎక్కడ చూసినా కుమారుడు కుమారులే అని ఉన్నదండి, కుమార్తెలని ఎక్కడ రాయబడలేదండి. గ్రంథంలో అని బాధపడతారేమో, కానీ కొరింథీ రాసినటువంటి పత్రికలో రాయ మీరు ఆ రెండో పత్రిక, కొరింథీ రెండో పత్రిక 6 అధ్యాయం 18 వచనం, మీరు కుమారులు కుమార్తెలై ఉందురు అన్నాడండి. అంటే ఒక్క ఉదరం నుండి పుట్టినటువంటి వాళ్ళు మనం అందరం కూడా దేవుని యొక్క సంకల్పంలో మనమందరం అన్నదమ్ములమండి. మనలో భేదాభిప్రాయాలు లేవండి. సృష్టింపబడినటువంటి వాడు దేవుని యొక్క సంకల్పంలో సృష్టింపబడినటువంటి వారు మనమందరం కూడా ఎలా ఆలోచన చేయాలి, మేము దేవుని పిల్లలమని ఆలోచన చేయాలి. ఇప్పుడు జన్మించినటువంటి వారు అలా ఆలోచన చేయట్లేదండి. మేము పనోళ్ళమే, మేము పనోళ్ళమే, మేము పనోళ్ళమని కాసి చెప్పుకుంటున్నారండి. అది చిగ్గుసేటండి. అది జన్మించిన తర్వాత మేము ఎవరము దేవుని పిల్లలము అని చెప్పాలండి ధైర్యంగా. క్యాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారండి, అలా మాట్లాడుకోవద్దండి. మనం ఇంకా లోకంలో ఉన్నాయండి అవన్నీ, కానీ దేవుని యొక్క సంకల్పంలో జన్మించిన తర్వాత నీ క్యాస్ట్ నా క్యాస్ట్ అంటే దేవుడు మనకు తండ్రి అంతే, మనం దేవుని పిల్లలం అంతే. జన్మిస్తే ఆ సంకల్పం గుర్తిస్తే దేవుడు నన్ను ఇందుకు సృష్టించాడని అర్థమవుతుందండి. అయితే క్రీస్తు ప్రభు హెచ్చరిక ఏంటండి, మనం ఒకసారి చూసినట్లయితే ముగింపుగా మత్తయి రాసినటువంటి సువార్త 7 అధ్యాయము 21 వచనం మనం చూసినట్లయితే యేసు ప్రభు మనకి ఏమి హెచ్చరిక ఇచ్చారో మనం ఒకసారి చూద్దామండి. 7 అధ్యాయము ముగింపుగా మనం చూసినట్లయితే 7 అధ్యాయము 21 వచనం అండి. నీ ధనం ఎక్కడ ఉండును అక్కడ నీ హృదయం ఉండును. మనము సంపాదించుకోవడానికి కాదండి, నీ ధనం ఎక్కడ నీ హృదయం ఎక్కడ ఉంటుందండి. ఈ హృదయంలో మనము ఏ స్థానాన్ని పొందాలంటే దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు, దేవుని కుమారులుగా ఉండడానికి సృష్టించాడు, సంపాదించుకోవడానికి కాదండి, లోకాన్ని అనుభవించడానికి కాదండి. ఆ హృదయాన్ని అక్కడ లోకంలో పెట్టేసుకోవాలి. మనము ఈ హృదయము తండ్రి స్థానం ఇచ్చేయాలండి. ఆయన తండ్రి, నేను కుమారుని అని ఆలోచన చేయాలి. యేసుప్రభు ఎత్తున్నాడండి, నీ హృదయం ఎక్కడ ఉంది ధనం ఎక్కడ ఉంటుంది, నీ ధనం ఎక్కడ ఉంది నీ హృదయం ఎక్కడ ఉంటుంది అంటున్నాడు. అంతేకాదు మనం ఒకసారి చూసినట్లయితే తండ్రి చిత్తం ఏంటండి, దేవుడు తన కుమారులుగా జీవించాలనేది దేవుని యొక్క ఆలోచన. దేవుడికి సృష్టికర్త అనేటువంటి దేవుని యొక్క ఆలోచన అంటే మనల్ని అందరూ కూడా సృష్టింపబడిన ప్రతి మానవుడు కూడా ఒకవేళ దేవుని సంకల్పాన్ని గుర్తెరిగితే మనం ఎవరు కుమారులుగా ఉండాలంట, దేవుని యొక్క కుమారులుగా జీవించాలంట. మరి యేసుప్రభు దేవుని యొక్క కుమారుడిగా జీవించాడా లేదా, మనం కూడా ఆయన కుమారులుగా జీవించాలంట. దేవుని ఒకవేళ మనం దేవుని యొక్క కుమారులుగా బ్రతిని ఎడలైతే ఈ భూమి మీద జన్మించిన తర్వాత ఈ భూమి మీద దేవుని కుమారులుగా బ్రతుకుతున్నట్లయితే మన జీవితంలో శాంతి, సమాధానం, ఆనందం ఉంటుందంట. ఏముంటుందండి, శాంతి, సమాధానం, ఆనందం ఉంటుందంట. ఒకవేళ దేవుని కుమారులుగా బ్రతికినట్లయితే మనకు నిత్య జీవం, నిత్య రాజ్యం పొందుతామంట. అందుకనే దేవుడు మానవుని ఎందుకు సృజించాడంటే తినడానికో త్రాగడానికో కాదండి, ఎందుకు తన కుమారులుగా ఉండడానికే సృష్టింపబడ్డాడు అన్న సంగతిని మనం గుర్తెరగవలసింది. ఇది దేవుని గుర్చిన సత్యంలో ఒక పాఠం అండి ఇది. మరి అలా దేవుని యొక్క కుమారులుగా ఎదగాలని నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకి మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగినందుకు కూడా మీకు వందనాలండి. వందనాలు బ్రదరు. బ్రదర్ వందనాలు, మంచి లెక్కన చెప్పారండి. మానవుల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు అన్న విషయాన్ని ప్రతి మానవులు, ముఖ్యంగా క్రైస్తవులు తెలుసుకోవాల్సిన విషయం అండి. మానవులు కేవలం ఏదో అనుకోని రీతిగా భూమి మీద రాలేదు, కానీ అది దేవుడి యొక్క సంకల్పం అండి. కేవలం సంకల్పం కాదు, అది అనాది కాల సంకల్పం. జగత్తు పునాది వేయబడక ముందున్న సంకల్పంలో అది మానవులు సృష్టించాలన్నది మానవుడికి ఏర్పాటు అండి. అది ఆ ఏర్పాట్లో మనం పుట్టి ఉన్నాము, సృజించబడ్డాము. ఎందుకు సృజించబడ్డామంటే ఆయన పిల్లలుగా భూమి మీద బ్రతుటకు, ఆయన నీతిని నెరవేర్చటకు, యేసుక్రీస్తు లాంటి స్వభావం కలిగి జీవించలాగున
అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా ఎలా జీవించాలో ఆయన నేర్పించాడండి. అలా నా పిల్లలు ఉండాలని దేవుడు సృష్టించుకున్నాడండి. దేవుడు కష్టాల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా, కష్ట నష్టాల్లో, ప్రతి విషయాల్లో దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని నీతిని నెరవేర్చే పిల్లలు ఉండాలనేది దేవునికి ఆకాంక్ష. అటువంటి ఆ, జీవన శైలిని యేసుక్రీస్తు వారు భూమి మీద ప్రదర్శించారండి. అలాగే మనం కూడా గొప్ప ధన్యత అండి, మహోన్నతుని దేవుడు పిల్లలు అనిపించుకోవటం, సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడి పిల్లలు అనిపించుకోవటం, అది మహాభాగ్యం అండి. అది ఆ భాగ్యం ఆ, మామూలు మనుషులకు ఉండదండి. మామూలుగా మనం మీ పెద్ద పెద్ద వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే, మా నాన్న ఎవరో తెలుసా అంటారండి, మా నాన్న ఎస్ఐ అంటారండి, లేకపోతే మా నాన్న ఎమ్మెల్యే అంటారండి. ఆ టైప్ లో మాట్లాడతారండి. ఎక్కడైనా వాళ్ళు ప్రదర్శించుకోవాలనుకుంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, లేకపోతే వాళ్ళ యొక్క అథారిటీని, వాళ్ళ పవర్ని తెలియపరచుకోవాలనుకుంటే వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళ నాన్నగారి యొక్క స్థాయిని తెలియపరచుకుంటారండి. అదే మనం తెలియపరచుకోవాలనుకుంటే మన మన తండ్రి యొక్క స్థాయి ఉన్నతమైన స్థాయి అన్నమాట. సర్వశక్తిమంతుడు ఆయన, ఆల్మైటీ గాడ్ అండి ఆయన. ఆయన మించిన వాడు ఎవరు లేరండి ఆయన. అంత అమితమైన ప్రేమతో ప్రేమించే తండ్రి మనకున్నాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఆ గొప్ప దేవుడికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం మనకు పుట్టించాడండి. ఆ పుట్టించడానికి వెనకాల కారణం ఏంటంటే మనం పిల్లలుగా బ్రతకాలి. దీనులుగా ఉన్నప్పటికీ మనం ఆ దీనత్వంలో కూడా తండ్రిని మహింపరచాలి. మనం దరిద్రులుగా ఉన్నా, దీనత్వంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సంపన్న స్థితిలో ఉన్నా, లేమిలో ఉన్నా, కలిమిలో ఉన్నా, దేవుని కుమారులమని దేవుని మహింపరుస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా ఉండాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. అలా మనం జీవించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, సృజించాడండి. కొన్ని కొన్ని సందర్భాల్లో సోలిపోతామండి, అలసిపోతాం, విసిగిపోతా ఉంటాం. నేను కూడా విసిగిపోతూ ఉంటానండి, ఎందుకు పుట్టించాడు దేవుడు అని. ఇటువంటి సందేశాలు వినటం వల్ల మరొకసారి పురుకులు పడ్డామండి. మంచి సందేశం తెలియపరిచారు సహోదరులు. ఇది నేను రికార్డ్ చేశాను కాబట్టి యూట్యూబ్ లో పెడతాను. అప్పుడప్పుడు నాకే ఎప్పుడైనా దేవుడు ఎందుకు పుట్టించాడు రా బాబు అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ సందేశం వినటానికి నాకు అవకాశం బాగుంటదండి. చాలా ధన్యవాదాలండి, మంచి లెసన్ చెప్పారు. మరొకసారి మా ఆత్మ సంబంధమైన జీవితాన్ని మరొకసారి మేల్కొల్పారండి. థ్యాంక్ యూ అండి. వందలు పదండి గిరిబాబు గారికి. వందనాలు బ్రదర్. నిన్ను వందలండి. థ్యాంక్ యూ అండి. వందలు పదండి. వందనాలండి. వందనాలయ్యా గిరిబాబు గారు. వందనాలు. వందనాలండి. వందనాలండి స్వరూప్ గారు.